ఆత్రేయపురంలో జరుగుతున్నటువంటి పడవల పోటీకి అయితే ముఖ్య అతిథిగా హోంమంత్రి అనిత కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ యొక్క ఇక్కడ జరుగుతున్నటువంటి పోటీలో అయితే పాల్గొన్నారు. మేడం చెప్పండి, ఎలా ఉన్నాయి సంక్రాంతి సంబరాలు? చాలా బాగున్నాయి. అందరూ కూడా హ్యాపీగా ఒకటే చెప్తున్నా, హ్యాపీగా ఉండండి, పోలీసులు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ని పాటించండి, పండుగ చాలా బాగా జరుపుకోండి. ఈ పడవల పోటీలు ఎలా చూడాలి మేడం? ఇక్కడ కేరళ తరహాలో ఇక్కడ జరుగుతున్నాయి. ఏపీ టూరిజం ఏ విధంగా డెవలప్? ఏపీ టూరిజాన్ని ఈరోజు మనకి కంట్రీ లెవెల్లో ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల చాలా రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావటం, దీనికి ఒక గుర్తింపు రావడం కూడా జరిగింది. ఆత్రేయపురం అంటే ఇంతకు ముందు వరకు కోనసీమ అంటే ఏదో కోడి పందాలు అనుకునే తరహా తర్వాత నుంచి ఈరోజు ఒక కొత్త ఒరవడికి తీసుకొచ్చిన సత్యానందం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. పండుగ 3 రోజులు కూడా పందాలు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. దానికి ఏ విధంగా చెప్తారు? ఏదైనా సాంప్రదాయబద్ధంగా చేయాలండి, సాంప్రదాయాన్ని వీడి చేయకూడదు. సాంప్రదాయబద్ధంగా చేయండి, పోలీసులు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ పాటించండి, హ్యాపీగా ఉండండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. అలాగే ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క పడవల పోటీల్లో పాల్గొని ఆమె అయితే ఏదైతే పోలీసులు ఇస్తున్నటువంటి నిబంధనలకు అనుగుణంగా కూడా ఈ యొక్క సంక్రాంతి సంబరాలు కూడా పాటించాలి. ఏదైతే 3 రోజుల పాటు కూడా ప్రజలు కోడి పందాలు కావాలని కోరుతున్న నేపథ్యంలో ఇక్కడ ఏదైతే ప్రజలు అందరూ కూడా ఈ యొక్క సాంప్రదాయబద్ధంగా పోలీసులు ఇచ్చినటువంటి నిబంధనలు అనుసరించి ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి సంబరాలు కూడా జరుపుకోవాలని కూడా హోంమంత్రి అనిత గారు చెప్తున్నారు. ఈ రోజు పడవల పోటీలు ఏవైతే జరుగుతున్న పడవల పోటీలు కూడా పాల్గొని ఆమె అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి కనీవిని రీతిలో జరుగుతున్న పడవల పోటీలు ఎంతో కోనసీమ జిల్లాలో జరుగుతున్న నేపథ్యంలో అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. అదేవిధంగా పండగ 3 రోజులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా గడపాలని, ఈ యొక్క సాంప్రదాయ క్రీడలను కూడా జరుపుకోవాలని హోంమంత్రి అనిత చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాశ్, RTV, ఆత్రేయపురం నుంచి. కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తెలుగు వాళ్ళే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా ఎంతో పెద్ద పండుగ, సాంప్రదాయబద్ధమైన పండుగ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆత్రేయపురం గ్రామానికి పడవల పోటీలకి ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా బండ సత్యానందం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన చెప్పిన విషయాలు వింటూ ఉంటే టూరిజాన్ని ఎంత లెవెల్ వరకు తీసుకెళ్తున్నామో మన ఎన్డీఏ కూటమి తరపున అన్న సంగతి కూడా అర్థమవుతుంది. ఈరోజు ఇది 2వ సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేయడమే కాదు, దేశంలోనే మిగతా రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది టీంలు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ఆత్రేయపురం గ్రామం ఈరోజు దేశవ్యాప్తంగా ఒక మంచి పేరు తెచ్చుకునే ఒక పరిస్థితి కూడా వచ్చింది. ఈరోజు దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న టూరిజాన్ని, అన్ని రకాల టూరిజాన్ని కూడా, ఒక పక్క ఇకో టూరిజాన్ని, అదేవిధంగా మన టెంపుల్ టూరిజాన్ని కూడా ముందుకు తీసుకెళ్తూ ఈరోజు ఒక పక్క పారిశ్రామికంగా, ఒక పక్క టూరిజం రంగంలోని కూడా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్న గౌరవ చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ప్రత్యేకంగా కందుల దుర్గేష్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నేను ఒకటే కోరుకుంటున్నానండి, అందరినీ కూడా ఈ పండగ 3 రోజులు కూడా అందరూ కూడా చాలా హ్యాపీగా సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని, ఎక్కడ ఎటువంటి అపశృతులు జరగకుండా చూసుకోవాలని మనస్ఫూర్తిగా అందరికీ కూడా తెలియజేసుకుంటూ పోలీసులు వారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని కూడా ఫాలో అవ్వాలని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. సాంప్రదాయబద్ధంగా ఎలా కొనసాగుతుందో సాంప్రదాయబద్ధంగా పండుగ జరుపుకోండి. ఏ పండుగ జరుపుకున్నా కూడా దయచేసి పోలీసులు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వండి. ఎక్కడా కూడా ఎటువంటి అపశృతులు కూడా జరగకూడదు. అదొకటే మేము కోరుకుంటున్నాం. కొత్తపేట నియోజకవర్గానికి, ప్రత్యేకించి ఆత్రేయపురానికి పర్యాటక శోభ తీసుకొచ్చినటువంటి శాసనసభ్యులు బండారు సత్యానందరావు గారు ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాలుపంచుకుంటూ ఈ కార్యక్రమానికి ఊతాన్ని ఇచ్చినటువంటి హోంశాఖ మంత్రులు శ్రీమతి అనిత గారు, అదేవిధంగా మరో మంత్రివర్యులు మిత్రులు కొండపల్లి శ్రీనివాస్ గారు, ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా సంక్రాంతి సంబరాలు నిర్వహించుకునేటువంటి ఆనందకర వాతావరణంలో ఉంది. దానికి కారణం ఈ సంవత్సరన్నర కాలంలో కూటమి ప్రభుత్వం అందించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఇవి అందరినీ కూడా ఆనందంలో ఉంచడం వల్ల ఈ పండుగలను కూడా ఆనందంగా జరుపుకునేటువంటి అవకాశం మనకు లభించింది. ముఖ్యంగా ఇవాళ ఇక్కడ సత్యానందరావు గారి ఆధ్వర్యంలో క్రితం సంవత్సరం ప్రారంభమయ్యాయి ఈ పడవ పందాలు. కేరళ తరహాలో పందాలను ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా ఇందులో పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యం కూడా కనబడతా ఉంది. రాజకీయ నాయకులు, అధికారులు, ప్రజలు అందరూ భాగస్వామ్యం వహిస్తూ ఇది మా సొంత పండుగ అనే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడంలోనే ఆయన యొక్క విజయం మనకు కనబడతా ఉందనేటువంటి మాటని నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూడండి, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇవాళ ఆయా ప్రాంతాలకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలతోటి ఉత్సవాలు నిర్వహించుకుంటూ ఉన్నారు. అదేవిధంగా
సంక్రాంతి సంబరాలతో కలుపుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. దీనికి కారణం, ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రత్యేక సహకారం. దాంట్లో భాగంగానే కొత్త పాలసీ తీసుకురావటం, పారిశ్రామిక హోదా కల్పించడం వల్ల పర్యాటక రంగం పరుగులు పెడుతోంది ఇవాళ. అందులో భాగంగా ఇవాళ ఈ ప్రాంతాన్ని కోనసీమ అంటే కేవలం మనకి ఆనందంగా గడపడం, కేరింతలు కొట్టడం, పూతరేకులు తినటం మాత్రమే పరిమితం కాదు. ఇలాంటి క్రీడలు ఏవైతే ఉన్నాయో నీటి మీద నడిచేటువంటి క్రీడలు, ఆ క్రీడలను కూడా మనం అందంగా ఆనందంగా నిర్వహించుకోవచ్చు అనేటువంటిది నిరూపించినటువంటి సత్యానందరావు గారికి అభినందనలు తెలియజేస్తూ, దేశవ్యాప్తంగా అందరూ ఇందులో పాల్గొంటున్నారు కనుక దీన్ని దేశవ్యాప్త పండుగగా జరుపుతున్నందుకు కూడా వారికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.